Hi Andy, welcome to the team of $5 and YouTube channel Copy Karoji. సో ఇవాళ సబ్జెక్ట్ ఒకసారి చూద్దామండి. సో కొంతమంది క్లయింట్స్ వాళ్ళ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రతిరోజు చూపిస్తున్న వీడియోలో ప్రాఫిట్ పర్సంటేజ్ అవ్వచ్చు ఆర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఈక్విటీ ఫండ్ అవ్వచ్చు, ఆ వాల్యూకి మాకు మా యాప్లో ఉన్న వాల్యూస్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను కూడా $108 ఇన్వెస్ట్మెంట్నే చేసున్నాను. అయితే ఆ డిఫరెన్స్ మీరు 17% లేకపోతే 18% చెప్తున్నప్పుడు నాకు అక్కడ అంత పర్సంటేజ్ యాజ్ వెల్ మీరు అక్కడ 131కి రీచ్ అయిందని చూపిస్తున్నప్పుడు ద సేమ్ ఫిగర్ నా యాప్లో డిస్ప్లే కావట్లేదు. ఆ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఆ వేరియేషన్స్ వస్తున్నాయి అనేది క్వశ్చన్ అండి. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందువలన ఈ వీడియో మిస్ కాకండి. ప్రతి ఒక్కరూ కాపీ ట్రేడింగ్ అంటే ఇక్కడ కాపీ ట్రేడింగ్లో నా స్ట్రాటజీ ఫాలో అయినా ఆర్ అదర్వైజ్ మీరు ఎనీ అదర్ స్ట్రాటజీ ఫాలో అయినా ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతో పాటుగా మీకు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో షేర్ చేయదలుచుకుంటున్నాను. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ని కాపీ ట్రేడింగ్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు అది ఏ స్ట్రాటజీ ప్రొవైడర్ అయినప్పటికీ కూడా ఓకే, ఈ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా యాజ్ అన్ ఇన్వెస్టర్గా మీకు తెలియాలి. అందువలన ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందువలన ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా మీరు పూర్తిగా వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు వీడియోని చూడండి. సో ఇక్కడ లాభంలో వ్యత్యాసం ఎందుకు అంటే ఇక్కడ మనకి నేను చెప్తున్నాను ఇవాళ మనకి $6 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అండ్ కొంతమంది అకౌంట్లో $6కి $6 ప్రాఫిట్ కనిపిస్తోంది, అండ్ మరికొంతమంది అకౌంట్లో $5 ప్రాఫిట్ కనిపిస్తుంది, మరికొంతమంది అకౌంట్లో $3.5-4 మాత్రమే ప్రాఫిట్ కనిపిస్తుంది. ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ ఆన్సర్ చేయబడుతుంది. ఒకసారి మనము యాప్లోకి వెళ్దామండి. యాప్లో మనం చూసుకున్నట్లయితే 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ $5 అకౌంట్లో మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుకి ఇది 36% చూపిస్తూ ఉంది. ఓకే, అండ్ స్ట్రాటజీ ఈక్విటీ ఫండ్ అనేది $147 కింద చూపిస్తుంది, రైట్. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ కామన్ $108. ఓకే, అయితే ఇక్కడ $147 స్ట్రాటజీ ఈక్విటీ నా పర్సనల్ అకౌంట్లో నా స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్ వాలెట్స్ దగ్గర నేను చెక్ చేసుకుంటున్నప్పుడు వేరియేషన్ ఉంటుంది అనేది క్వశ్చన్కి రీజన్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇన్ డీటెయిల్గా స్లోగా చెప్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు చెప్పడం జరిగింది $108 అనేది ఇన్వెస్ట్మెంట్ అని. ఓకే, సో $108 ఇన్వెస్ట్మెంట్ అనేది వాస్తవమే అయినప్పటికీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు స్ట్రాటజీ ఈక్విటీ ఫండ్ కూడా 108 ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అని అన్నామండి. ఓకే, ఇట్స్ నాట్ $108 ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఎ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ స్ట్రాటజీ ప్రొవైడర్ తాలూకా ఈక్విటీ ఫండ్ ఎంత ఉందనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రాటజీ ప్రొవైడర్ అంటే మాస్టర్ ట్రేడర్. ఓకే, అంటే ఇక్కడ నేను మాస్టర్ ట్రేడర్ కనుక నా అకౌంట్లో నేను ఎంత ఫండ్తో ట్రేడ్ చేస్తున్నాను అంటే ఎంత ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాను అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను కూడా స్టార్టింగ్ డే 1 మనం చూసుకున్నట్లయితే February 1 నాడు నాది కూడా ఈ ఫిగర్ 108తోనే స్టార్ట్ అయ్యింది. మీరు ఒకసారి అది లాస్ట్ వీడియోస్ February 1 నాడు ఆర్ 2nd నాడు మనం పెట్టిన వీడియో చెక్ చేసుకున్నట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 108 ఉంటుంది, యాజ్ వెల్ స్టార్టింగ్ స్ట్రాటజీ ఈక్విటీ కూడా 108తోనే స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆ రోజు నాడు ఎవరెవరైతే 108 ఈక్విటీ మాస్టర్ అకౌంట్ తాలూకా ఫండ్ స్ట్రాటజీ ఈక్విటీ 108 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో
వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను మీకు ప్రతిరోజు ఏదైతే అకౌంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నానో సిమిలర్గా సేమ్ వాల్యూస్ ఎక్కడ కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్గా వాళ్ళ యాప్లో కూడా అదే ఫిగర్స్ కనిపిస్తాయి. ఓకే, ఎందుకు అంటే మాస్టర్ అకౌంట్లో నేను $108 ఉన్నప్పుడు మీరు కూడా సేమ్ వర్త్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 0.01తో ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు ఈరోజు $5 టార్గెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు కూడా సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక కోఎఫిషియంట్ మీకు కూడా 100% తీసుకుంటుంది కనుక మీకు కూడా $5 ప్రాఫిట్ మీ అకౌంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఏం చేశారు, డే 2లో ఇన్వెస్ట్ చేశారు. డే 2లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైంది, సో మనం ఒకసారి చూద్దామండి. మీరు లాస్ట్ వీడియోని ఒకసారి చూడండి, ఆల్రెడీ మీకు కూడా కొంత ఐడియా ఉంది సబ్జెక్ట్ గురించి. సో డే 2లోని మనం $5 ప్రాఫిట్ అచీవ్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాటజీ ఈక్విటీ అనేది 108కి $5 యాడ్ అయ్యి 113 అవ్వడం అనేది చూసాం మనం. సో 113 అనేది ఇప్పుడు మాస్టర్ అకౌంట్లో ఉన్న ఫండ్. స్ట్రాటజీ ఈక్విటీ అంటే మాస్టర్ అకౌంట్ తలక ఫండ్ అండి. ఓకే, సో ఇప్పుడు మాస్టర్ అకౌంట్లో ఫండ్ 113 ఉన్నప్పుడు మీరు ఆ రోజు ఇన్వెస్ట్ చేశారు ఎంత, 108 ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇక్కడ $5 మీరు తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటవుతుంది అంటే కోఎఫిషియంట్ అనేది పర్సంటేజ్ మారుతుంది. అది ఒకసారి ఎలాగో చూద్దామండి. ఓకే, సో క్యాలిక్యులేటర్ తీసుకుంటున్నాను సో దట్ ఇక్కడ 108 డివైడెడ్ బై 113 ఉన్నప్పుడు మీరు చేశారు కదా, సో దట్ ఇక్కడ మీకు 100% ఈక్వలెంట్గా లేదు. 108 ఉన్నప్పుడు నా వాలెట్లో మీరు 108 చేస్తే 100%, బట్ నా వాలెట్లో 113 ఉన్నప్పుడు మీరు 108 ఇన్వెస్ట్ చేశారు కనుక ఇప్పుడు మీకు కోఎఫిషియంట్ 0.95%తో ట్రేడ్స్ జరుగుతాయి. ఇట్ మీన్స్ ఇప్పుడు నాకు ₹5 లాభం వస్తే చూడండి ఇంటూ 5 మీకు ₹4.77 మాత్రమే లాభం చూపిస్తుంది. ఎందుకు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే టైంకి ₹5 తక్కువ ఇన్వెస్ట్ చేశారు. క్లియర్? సో ఇదే ఎగ్జాంపుల్ని ఆ నెక్స్ట్ డే ఒకసారి చూద్దామండి. ఆ నెక్స్ట్ డేకి ఏమైంది, మరొక $5 మనం ప్రాఫిట్ తీసుకొని 118కి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు 11 సేమ్ అండి, 108 డివైడెడ్ బై 118 అంటే 2 రోజులు ఆగి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి వాళ్ళు చేయడం ఇన్వెస్ట్మెంట్ 108 చేశారు, కానీ మాస్టర్ అకౌంట్లో ఉన్న ఫండ్ 118కి రీచ్ అయినప్పటికీ సో దట్ అక్కడ మీకు ఇన్బ్యాలెన్స్ ఈక్వలెంట్గా లేదు. ఎంత పర్సంటేజ్ ఉంది మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ అంటే మాస్టర్ అకౌంట్లో 118 ఉన్నప్పుడు మీరు 108 ఇన్వెస్ట్ చేశారు కనుక మీకు కోఎఫిషియంట్ క్యాల్కులేషన్లో 91% మాత్రమే మీకు క్యాల్కులేట్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆ రోజు నాకు $5 ప్రాఫిట్ వస్తే ఇంటూ 5 కొడుతున్నాను చూడండి, మీకు వచ్చేది $4.57 మాత్రమే ప్రాఫిట్ కనిపిస్తుంది. సిమిలర్గా మీ అకౌంట్లో ఆ తాలూకా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్నటికి ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేశారు, అంటే నిన్న 141 ఉందండి. ఓకే, సో 108 డివైడెడ్ బై 141 అంటే ఇవాళ మనకు వచ్చిన $6 ప్రాఫిట్ అతనికి ఎంత వస్తుంది అంటే ఇంటూ 6 అతని అకౌంట్లో చూపించేది మాత్రం $4.59 మాత్రమే చూపిస్తుంది ప్రాఫిట్. అదేంటంటే నేను 108 పెట్టాను, 0.01 లాట్కి నా దగ్గర మార్జిన్ మనీ ఉంది, సో అదే వాల్యూతో నాకు ప్రాఫిట్ $6 రావాలి, కానీ ఇక్కడ 4.59 వచ్చింది. అంటే మాస్టర్ అకౌంట్ ట్రేడ్ వాల్యూ ఏదైతే ఈక్విటీ ఫండ్ ఉందో దానికి సరిసమానంగా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నప్పుడు 100% ప్రాఫిట్ ఇక్కడ $6 వస్తే $6 ప్రాఫిట్ యాడ్ అవుతుంది, $1 లాస్ వస్తే మీకు $1 లాస్ వస్తుంది. సో సిమిలర్గా ఉంటుంది. అదే ఇప్పుడు లాస్ క్యాల్కులేట్ చేద్దామండి. ఎగ్జాంపుల్, ఇక్కడ $6 ఇవాళ ప్రాఫిట్ వచ్చింది అంటే ఈరోజు అంటే నిన్న ఇన్వెస్ట్ చేసిన పర్సన్కి $4.59 మాత్రమే ప్రాఫిట్ చూపిస్తుంది, ప్రాఫిట్ యాడ్ అవుతుంది. అదే లాస్ వచ్చే సందర్భంలో కూడా $6 మాస్టర్ అకౌంట్లో లాస్ వచ్చే సందర్భం ఉంటే ఇతనికి మాత్రం $4.59 మాత్రమే లాస్ వస్తుంది. అంటే అక్కడ కోఎఫిషియంట్ వాల్యూ అనేది ఆ పర్సంటేజ్ అనేది చేంజ్ అవ్వడం అనేది మీరు
అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్ ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఆ వేరియేషన్ వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే రేపటికి మనకి ఈ మంత్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. సో మనకి ఎల్లుండి మార్నింగ్ బై 8 o'clock కల్లా మన ప్రాఫిట్స్ అనేది మన వాలెట్లోకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కనుక ఎవరెవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాస్టర్ అకౌంట్ మళ్ళీ అగైన్ స్టార్ట్ విత్ 108తో ఉంటుంది కనుక మీరు కూడా 108తోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అంటే మీరు బై సాటర్డే కల్లా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో 108తోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు క్లియర్గా క్యాలిక్యులేషన్ నేను ఏదైతే చూపిస్తున్నానో సిమిలర్ క్యాలిక్యులేషన్ మీకు కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, అలా కాదు నేను ఒక 1 week తర్వాత చూస్తాను లేకపోతే 15 days తర్వాత వస్తాను అంటే 15 days తర్వాత 150 అకౌంట్ ఉందనుకోండి. సో ఆ రోజు మీరు చేస్తున్నప్పుడు మీకు 50% మాత్రమే ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాపీ ట్రేడింగ్ సంబంధించి మీరు ఇన్వెస్టర్స్గా ఇన్వెస్ట్ చేసే ముందు అసలు ఆ స్ట్రాటజీ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది మీ డబ్బైనా నా డబ్బైనా మనము ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత. అయితే ఇందులో చాలామందికి క్యాల్కులేషన్స్ తెలియకపోవడం వలన బ్లైండ్గా ఎవరో చెప్పారని ఏదో వీడియో చూసామని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా పొరపాటు. సో ఆ పొరపాటుని మీరు సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడన్నా సరే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఆర్డర్స్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను $5లో. దెన్ నేను చేయాల్సిన పని ఏంటంటే ఆర్డర్స్ని క్లిక్ చేసుకున్నాక ఆ స్ట్రాటజీలో ఓపెన్ ఆర్డర్స్ అనేది ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఆ స్ట్రాటజీలో ఓపెన్ ఆర్డర్స్ అనేది ఉండకూడదు. ఓకే, కంప్లీట్ జీరో ఉంది అంటే ఇక్కడ ఓవరాల్గా నాకు ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఏదైతే చూపిస్తున్నాయో స్టాటిస్టిక్స్ ఇది 100% జెన్యూన్. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని నా రిటర్న్స్ అనేది క్లియర్గా వస్తాయి. కానీ కొన్ని స్ట్రాటజీస్లో మీరు ఇదే ఆర్డర్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో ఆల్రెడీ రన్నింగ్ పొజిషన్స్ ఉంటాయండి. రన్నింగ్ పొజిషన్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మరుక్షణమే ఆ రన్నింగ్ అకౌంట్లో ఎన్ని లాట్స్ ఉన్నాయో ఈ కోఎఫిషియంట్ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో దానికి సిమిలర్గా ఆ ట్రేడ్స్ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే అర్థం ఏంటి అంటే మీరు పెట్టిన వెంటనే అక్కడ మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా మార్జిన్ బ్లాక్ చేసుకుంటుంది. అదే ఇక్కడ జీరో ఉంది అంటే అక్కడ ట్రేడ్స్ లేనప్పుడు మీ 100% ఇన్వెస్ట్మెంట్ అనేది మార్జిన్ ఏమీ అది బ్లాక్ చేయలేదు. ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఫిగర్స్ అన్నీ కూడా యాక్యురేట్. ఓకే, బట్ రన్నింగ్ పొజిషన్స్ అలాగ ఉన్నాయి అంటే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అంటే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ మీ అమౌంట్ మొత్తం బ్లాక్ చేసుకుంటుంది మార్జిన్ కింద. ఇప్పుడు ఆ ట్రేడ్స్ క్లోజ్ చేయనంత వరకు కూడా ఆ మాస్టర్ అకౌంట్ ఏదైనా ఎవరిదన్నా కానివ్వండి, ఓకే, ఆ పొజిషన్స్ క్లోజ్ చేయనంత వరకు మీ అమౌంట్ మీరు విత్డ్రా చేయాలన్నా సరే కుదరదు. అలా విత్డ్రా చేయాలి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఆ నష్టం ఎందుకు వస్తుంది అంటే సింపుల్ క్యాల్కులేషన్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో దానికన్నా అంటే ఇక్కడ $147 ఏదైతే ఉందో దానికన్నా ఓపెన్ ఆర్డర్స్ లాస్ తక్కువ ఉందనుకోండి, అంటే ఆ రిమైనింగ్ అమౌంట్ నాకు సేఫ్. కానీ ఈ ఈక్విటీ స్ట్రాటజీ ఈక్విటీ ఫండ్ ఓపెన్ ఆర్డర్స్ కన్నా ఎక్కువ ఉందనుకుందాం. అంటే ఇప్పుడు ఓపెన్ ఆర్డర్స్లో రన్నింగ్లో మీకు -257 -400 చూపిస్తుంది. ఇక్కడ ఈక్విటీ ఎంత ఉంది, స్ట్రాటజీ ఈక్విటీ 147 ఉంది. అంటే ఇట్ మీన్స్ 100% మీ ఇన్వెస్ట్మెంట్ నష్టపోయే ప్రమాదం ఉంది. ఎలాగా అంటే ఇక్కడ కనిపించే అదర్ క్యాల్కులేషన్స్ ఏవి కూడా మీకు వాస్తవం కాదు. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ ట్రేడ్స్ క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ క్యాల్కులేషన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఈ విషయం తెలుసుకొని ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.